మెగా హీరోలు ఎంతమందైనా ఉండొచ్చు. చిరు సినిమాల కలెక్షన్లను రికార్డులను అధిగమించవచ్చు. కానీ మెగా స్టెప్పులు మాత్రం ఒక్క మెగాస్టార్కు మాత్రమే సాధ్యం. కెరీర్ బిగినింగ్ నుంచే అదే జోరు, అదే ఉత్సాహం, అదే గ్రేస్. వన్స్ బిగ్ స్క్రీన్ పై బిగ్ బాస్ స్టెప్పులేయటం మొదలు పెడితే టాలీవుడ్ షేక్ కావాల్సిందే. ఇది నేను చెబుతున్నది కాదు, మెగా హిస్టరీ చెబుతున్న నిజం. స్క్రీన్ పై చిరులా మెస్మరైజ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. అందుకే మెగాస్టార్ కు సెపరేట్ క్రేజ్ కనిపిస్తుంది. 10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన చిరు జస్ట్ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటే తెలుగు నేల ఊగిపోయింది. 70+ లో పూనకాలు లోడింగ్ అంటూ స్టెప్పులేస్తుంటే బాస్ ఈజ్ బ్యాక్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు. ఈ మధ్య కాలంలో చిరు వరుసగా సినిమాలు చేస్తున్నాడు, కానీ ఆయన మార్క్ డాన్స్ మిస్ అవుతోంది. డాన్స్ ఫ్లోర్ దద్దరిల్లిపోయే పాటే రాలేదు. ఈ లోటును మనశంకర వరప్రసాద్తో తీర్చబోతున్నాడు అనిల్ రావిపూడి. హుక్ స్టెప్ సాంగ్ చూసిన తరువాత మెగా ఫ్యాన్స్ కు ఎక్కడలేని ఎనర్జీ వచ్చేసింది. మెగాస్టార్ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, కానీ కొన్ని బ్లాక్ బస్టర్స్ లో మాత్రమే ఇలాంటి హుక్ స్టెప్స్ ఉన్నాయి. ఒకటి ఘరానా మొగుడు, ముఠా మేస్త్రి, గ్యాంగ్ లీడర్, హిట్లర్, ఇంద్రా లాంటి సినిమాల్లో ట్రెండ్ సెట్ చేసిన స్టెప్స్ ను ఇప్పుడు హుక్ స్టెప్స్ లో రిపీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా బాబా సెహగల్ పాడిన విధానం హుక్ స్టెప్ సాంగ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. 30 ఏళ్ల క్రితం చిరు నటించిన రిక్షా ఓడు చిత్రంలో రూప్ తేరా మస్తానా సాంగ్ అప్పుడే కాదు, ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ కు చాలా స్పెషల్. ఇప్పుడు 3 దశాబ్దాల తరువాత సేమ్ కాంబో రిపీట్ మనశంకర వరప్రసాద్ గారు చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు, ఆడియన్స్ ఇట్టే కనెక్ట్ అయిపోతారు అని తెలియటంతో ఈసారి పొంగల్కు రిలీజ్ అవుతున్న ప్రతి చిత్రంలోనూ కావలసినంత వినోదాన్ని దట్టించారు దర్శకులు. ఎలాగూ బరిలో రావిపూడి మూవీ ఉంది. దీంతో అనిల్ సినిమాకు ఏ మాత్రం కామెడీ తగ్గకుండా మిగతా చిత్రాల్లో ఎంటర్టైన్మెంట్ మీటర్ను పెంచేశారు డైరెక్టర్స్. ఈ ఏడాది సంక్రాంతి సీజన్ ను రాజా సాబ్ తో గ్రాండ్ గా ఓపెన్ చేశాడు రెబెల్ సాబ్. అయితే ఇది హారర్ కామెడీ సినిమా. కొద్దిగా గ్యాప్ ఇచ్చి టాలీవుడ్ రిలీజ్ చేస్తున్న సినిమాలన్నీ కామెడీతోనే నిండిపోయాయి. కామెడీ ఫ్యామిలీ అనిల్ రావిపూడికి పెద్ద బలం. ఈ బలాన్ని మరోసారి నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు రావిపూడి. చిరు వెంకీతో కలిసి మనశంకర వరప్రసాద్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఇప్పటికే మెగా మూవీకి కావలసినంత బజ్ ఉంది. వెనుక అనిల్ రావిపూడి బ్రాండ్ ఉంది. అన్నీ కలిసి వస్తే సంక్రాంతికి వస్తున్నా మించిన హిట్ ను రావిపూడి చూడబోతున్నాడు. ఇక రవితేజ, మరో హీరో శర్వానంద్ మూవీస్ స్టోరీస్ సేమ్ స్టైల్లో కనిపిస్తున్నాయి. కాకపోతే ఎవరి ఇష్యూస్ వారికి ఉన్నాయి. స్టోరీలో మాత్రం కావలసినంత కామెడీ ఉంది. అయితే ఏ హీరో సంక్రాంతి సీజన్లో ఆడియన్స్ ను మెప్పిస్తాడో చూడాలి. మాస్ రాజా రూట్ మార్చి భర్త మహాశయులకు విజ్ఞప్తి చేస్తుంటే శర్వానంద్ బాగా గ్యాప్ ఇచ్చి నారీ నారీ నడుమ మురారి అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎంటర్టైనింగ్ మూవీస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ నవీన్ పోలిశెట్టి. కొంత గ్యాప్ తర్వాత ఈసారి డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ తో అనగనగా ఒక రాజు కథ రాశాడు. పైగా టాలీవుడ్ హార్ట్ థ్రోబ్ సంక్రాంతి హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న మీనాక్షి చౌదరితో జోడీ కట్టాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సంక్రాంతి నవ్వులకు గ్యారంటీ ఇస్తోంది. జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. సీక్వెల్ కు స్కోప్ ఉన్న కథలకు ప్రభాస్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా, లేక ప్రభాస్ కోసమే సీక్వెల్ స్టోరీలు దర్శకులు రాస్తున్నారా అనేది క్లారిటీ లేదు. కానీ ప్రభాస్ సినిమా అంటే చాలు దర్శకులు సీక్వెల్ స్టోరీలు రాసేస్తున్నారు. ఇంకొంచెం కొత్తదనం కోరుకున్న దర్శకులు ప్రీక్వెల్స్ లాక్ చేస్తున్నారు. టాలీవుడ్ లో పుట్టుకొచ్చిన మరో రూమర్ నిజమైందిగా. సంక్రాంతి పండగ కానుకగా థియేటర్స్ లోకి వచ్చిన రాజాసాబ్ కు కూడా సీక్వెల్ లాక్ అయిపోయింది. రాజాసాబ్ సర్కస్ 2 1935 పేరుతో సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని మారుతి డైరెక్ట్ చేయనున్నాడు. రాజాసాబ్ కు సీక్వెల్ ఫిక్స్ అయిపోవడంతో ప్రభాస్ కెరీర్ లో మరో ఎగ్జైటింగ్ సీక్వెల్ యాడ్ అయినట్లయింది. ఎందుకంటే ఆల్రెడీ రెబెల్ కల్కికి సీక్వెల్ చేయాల్సి ఉంది. మరోవైపు సలార్ సీక్వెల్ పెండింగ్ లో ఉంది. ఇప్పటికైతే ఇవి ప్రభాస్ చేయాల్సిన సీక్వెల్స్ లిస్ట్. ఇది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ లేదు. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ లో నటిస్తున్నాడు. సందీప్ వంగా డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సందీప్ వంగా కూడా సీక్వెల్ లాక్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే యానిమల్ కు మరో 2 సీక్వెల్స్ తీయబోతున్నట్లు తెలిపాడు సందీప్ వంగా. అదే స్పీడ్ లో స్పిరిట్ కు కూడా సీక్వెల్ లాక్ చేసే అవకాశాలు లేకపోలేదు. రాజాసాబ్ రిలీజ్ అయ్యింది. స్పిరిట్ సెట్స్ పై ఉంది. ఇది కాకుండా ప్రభాస్ నటిస్తోన్న మరో చిత్రం ఫౌజీ సీతారామం ఫేమ్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఫౌజీ నుంచి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ వచ్చే అవకాశాలు ఉన్నాయట. మొత్తంగా ప్రభాస్ ఇటు సీక్వెల్స్ అటు ప్రీక్వెల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాడు. బాలీవుడ్ థియేటర్స్ లోకి ధురంధర్ వచ్చిన తర్వాత మొత్తం ఆ సినిమాదే డామినేషన్.
నెల రోజులు దాటిపోయింది. ఈ సినిమా కలెక్షన్స్ ఎక్కడా తగ్గటం లేదు. అంతేకాదు మరో సినిమాను ఆడనివ్వటం లేదు. ధురంధర్ కలెక్షన్స్లో కొంచెం డ్రాప్ కనిపించినా ఆడియన్స్కు మాత్రం మరో మూవీ నచ్చటం లేదు. మరి బాలీవుడ్కి మరో హిట్ మూవీ ఎప్పుడు వస్తోంది అంటే అందుకు జనవరి 23 వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఒక సినిమా నెల రోజులుగా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీగా కలెక్షన్స్ కొల్లగొడుతుంది అంటే ఆ మూవీ ఎన్ని రికార్డులను బద్దలు కొట్టాలో అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా దురంధర్ అదే చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చాలా రికార్డులను బద్దలు కొట్టింది. ఇటీవలే పుష్ప 2 హిందీ వర్షన్స్ కలెక్షన్స్ ను అధిగమించి నయా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 30 రోజులు దాటిన తర్వాత దురంధర్ వసూళ్లలో కాస్త తగ్గుదల మొదలైంది. అలాని మరో బాలీవుడ్ మూవీకి కలెక్షన్స్ పెరగటం లేదు. దురంధర్ రిలీజ్ తర్వాత హిందీ ఇండస్ట్రీలో చాలా చిత్రాలు వచ్చాయి, కానీ ఏవి కూడా మినిమం కలెక్షన్స్ ను అందుకోలేకపోయాయి. ఈ సిచ్యువేషన్ ఇంకెన్నాళ్ళు అనుకుంటూ ఉండగా జనవరి 23న బార్డర్ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. హిందీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఇప్పుడు ఈ చిత్రం మాత్రం దురంధర్ తర్వాత మరోసారి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోసారి దురంధర్ రేంజ్ లో వసూళ్లను రాబట్టనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 1971 ఇండియా పాకిస్తాన్ వార్ బ్యాక్ డ్రాప్ లో సన్నీ డియోల్, జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో బార్డర్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. జేపీ దత్తా దర్శకత్వంలో తెరకెక్కిన వార్ డ్రామా అప్పట్లోనే దాదాపు 70 కోట్లను కొల్లగొట్టి సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత బార్డర్ కు సీక్వెల్ వస్తోంది. జనవరి 23న రిలీజ్ కు సన్నాహాలు జరుపుకుంటోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.